పంచారిష్ట మీకు బాగా పట్టొట్టిందండి. రోజు రోజుకి గ్లామర్ వచ్చేస్తున్నారు. నా పట్టు సరే, నీ చేతిలో పట్టేండి తగ్గింది. భుజాల దగ్గర బంతులు అరిగిపోయినాయండి, చేతులు పట్టు తప్పిపోయినాయండి. డాక్టర్కి చూపించుకోపోయావా? చూపించానండి. ఎక్స్రే తీసి ఆశ్చర్యంగా ఏం పని చేస్తుంటావని అడిగాడు సార్. కాళ్ళు ఒత్తుతుంటానని చెప్పాను సార్. అవి కాళ్ళా రాళ్ళా అని అడిగాడు సార్. ఏంట్రా, నా కాళ్ళని రాళ్ళు అన్నాడా? ఎవడ్రా వాడు? అయ్యో అపార్థం చేసుకోకండి సార్. రాళ్ళంటే స్ట్రాంగ్ లెగ్స్ అని అర్థం. ఇంకేమన్నాడు? ఆడు బందాడే ఉంటాడు సార్. ఒక వారం రోజులు ఆ రాళ్ల జోలికి అదే ఆ కాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు సార్. నాకు అది కుదరదు కదా సార్. నీ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా. అబ్బబ్బబ్బా, ధర్మ ప్రభువులు. నిద్రపోయి 4 రోజులైంది. నేను ఇంకో డాక్టర్తో మాట్లాడతా, అతని ఇల్లు కలు. తమరు దయండి. మళ్ళీ అన్నా నా ఫోన్ కనపట్లేదురా. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? పోయినట్టుందిరా. పోయిందా? అందుకే చోర్ బజార్కి వెళ్దాం చెప్పింది. ఆ ఫోన్ తప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి దాన్ని వేరేవాడికి అమ్మేసి ఉంటారు. అయ్యి బాబోయ్, ఆ ఫోన్ లేదని తెలిస్తే డాబర్ గడ్ రెచ్చిపోతాడ్రా. రెచ్చిపోతాడు కాదురా, ఆల్రెడీ రెచ్చిపోయా. ఏంట్రా, రోజు మీరు పంచారిష్ట తాగుతూ ఉంటే మీ కాళ్ళు పడుతూ కామెడీ పెంచలేసి మిమ్మల్ని నవ్వించాలరా? అరే, మీరు పెడుతున్న హింసలకి బాడీ అంతా కకావికలం అయిపోయిందిరా. అలా కాదు డాబరు. కాళ్ళు నొక్కుతున్నాడు కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు చేతగాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. అరే, ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని లోపలేసి కుమ్మించేస్తానరా. ఫోన్ దొరికింది మళ్ళీ. దొరికిసిందా? ఎక్కడుందన్నా? బ్యాక్ ప్యాకెట్ లో ఉంది, చూసుకోలే. ఏరా, నిజంగా ఫోన్ పోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? వాడి మీద జాలిపడి వదిలేమన్నావు, చూసావుగా వాడి విశ్వరూపం. డాబరో అయ్యా, ఏంటన్నావు? రా అన్నా. లేదు సార్, ఆ, నేను సార్ అన్నానండి. మీకు సార్ వినపడలా, ఆ. ర్ర వినపడింది. అదేమో మీరు రా అనుకున్నారు. సరే, ఫోన్ పోయిందో లేదో కన్ఫర్మ్ అయ్యే వరకు ఆగచ్చు కదరా. అంటే ఇంతకాలం కుక్కర్లో పప్పులా ఉడికి ఉడికి ఒక్కసారిగా పేలిపోయా. అయినా ఫ్రస్ట్రేషన్ లో 1,00,000 అనుకుంటా సార్. ఫ్రెండ్షిప్ లో అవన్నీ పట్టించుకోకూడదు. మీరు కూర్చోండి. నచ్చావురా, శభాష్. ఆదాలు ఇక్కడ పెట్టండి. తమరు పంచాయతీ సేవించండి. ఆ. మళ్ళీ అన్నా ఏవో వెహికల్ సౌండ్స్ వస్తాయి చూడు. ఏంట్రా? ఏంటన్నా ఇంతమంది వచ్చాడు? డాబర్, నువ్వు వెళ్ళి మన పెద్దోళ్ళు పడుకున్న రూమ్ డోర్స్ లాక్ చేసాయి. అలాగే సార్. ఏంటన్నా ఇది? చెప్తా. నేను ఫస్ట్ కాయిన్ వేసినప్పుడు మెయిన్ ఆపేసాయి. ఓకే రెండో కాయిన్ వేసినప్పుడు లైట్స్ ఆన్ చేసి 1 సెకండ్ నుంచి మళ్ళీ ఆఫ్ చేసాయి. అలా ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసాయి. అలాగే. లాస్ట్ లో కాయిన్స్ అన్ని ఒకేసారి పడేస్తా, అప్పుడు లైట్స్ అన్ని ఆన్ చేసి వదిలేసాయి. సరేనా? సరేనా? అమ్మ, ఇంతమంది వచ్చారంటే వీళ్ళలో ఎవడొకడు ఖచ్చితంగా వినేసేస్తాడు. స్వామి, నువ్వు ఉన్నావు స్వామి. నువ్వు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? చీకట్లో మనోళ్ళని కొట్టేస్తారేమో చూసుకోండి. అందరూ డివైడ్ అవునా?
అర్థం కావట్లేదురా. ఈసారి కరెంట్ వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా. నేను పంపిస్తానుగా. ఇప్పుడు లైట్లు వస్తాయి చూడు. ఆ? చెప్పానా ఇప్పుడు లైట్లు వస్తాయని? ఆ. లైట్లు ఉండగానే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఛీ, ఛీ. సిటీలో ఉన్న సన్నాసులందరూ వచ్చారు. ఎవడో ఒకళ్ళు దూరి వాడిని నువ్వు చంపేసే స్వామి. ఏంద్రా ఈ గుట్టంతా? నువ్వు లేవు స్వామి, నువ్వు లేవు. ఇంకెంతమంది ఉన్నారా? మాట్లాడుకో, విన్నాడంటే మళ్ళీ వస్తాడు. గేట్లని తాళాలు వేస్తున్నాయండి. రాయ్, మీకు సరిగ్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ బాడీలన్నీ బళ్ళల్లో ఉండాలి, బళ్ళని ఏరియా బయట ఉండాలి. అలాగే అన్నా. చాల్. పర్లేదుగా, నీకేం కాలేదుగా. ఏం కాలేదు. రేపు కోర్టులో మనమే గెలుస్తాం, అందుకే ఇదంతా చేశాడు వాడు. తప్పకండి తప్పకండి. శంకర్ బాబు గారు అలసిపోయారు. ఆయన పంచారిస్ట్లో పుచ్చుకుంటారు. మీరు వెళ్ళండి. పదండి పదండి వెళ్ళండి. పదండి. రైట్ డాబరో, దేవుడు ఉన్నాడ్రా, కాకపోతే మంచోళ్ళ పక్కన ఉంటాడు. ఇంత టెన్షన్ లో కూడా మీ ఫోకస్ నా మీద మిస్ అవ్వలేదు కదండి. మీ ఫోకస్ మార్చేవాడు ఎవడో ఒకటి రావాలి మహాప్రభు. హలో, రేయ్ సేఫా? అంతా సేఫ్ భాయ్. ప్రతి గంటకి వెహికల్ మారిపోండి. ఎవరి దగ్గర ఫోన్ ఉంచుకోవద్దు. హైదరాబాద్ చేరే వరకు జాగ్రత్త. వాడు దొరికాక నాకు టచ్ లోకి రండి. ఎప్పుడే బదుల్లో వివాదంలో ఉన్న ఈ భూములన్నీ నీరూరు గ్రామ రైతులకే చెందాలని 1 మ్యాన్ కమిషన్ కృష్ణమూర్తి కమిటీ నిర్ధారించింది. కానీ ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న 2300 మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ ఫ్యాక్టరీయే కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ జత చేసి రిప్రజెంటేషన్ కూడా పంపించారు. మిలార్, సడన్ గా వీళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? నీరూరు గ్రామానికి వీళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్స్, వాళ్లే కదా భవిష్యత్తు. వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేం. ఆ రిప్రజెంటేషన్ ఫేక్ అయి ఉండొచ్చు కదా. ఈ రిప్రజెంటేషన్ ఫేక్ అని మీకు అనిపిస్తే నిరూపించండి. మీకు 5 వర్కింగ్ డేస్ టైం ఇస్తున్నా. ఇంకా ఈ కేసుని ఎక్స్టెండ్ చేయలేం. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. శంకర్, డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్. వీళ్ళలో ఒక్కడు కూడా ఇండియాలో లేడు. ఇవిగో ఈ 50 మంది ఫోన్ నెంబర్లు మాత్రం సంపాదించా. హలో, ఎవరు? నేను శంకర్. నీరూరు శంకర్ అన్నా. ఆ, అన్నా, మాది మీ పక్కనే చక్రాయపాలెమన్నా. చెప్పన్నా. నారాయణ, నువ్వు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీని సపోర్ట్ చేస్తూ సంతకం చేసావా? లేదన్నా. మరి నీ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్ అన్ని చూపిస్తున్నారు. అవునా? నేను కార్పొరేట్ కంపెనీ కాంట్రాక్ట్ పని మీద వచ్చానన్నా.
ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించుకుని నా కార్డు సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారన్నా. ఆ విషయం హైదరాబాద్కు వచ్చి కోర్టులో చెప్పగలవా? నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉందన్నా. 4 ఏళ్ళు కాంట్రాక్ట్, అప్పుడు దాకా ఎవరన్నా అయితే రాలేవా? రానివ్వరన్నా. శంకర్, నువ్వెన్ని ఫోన్లు చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఇది మా కార్పొరేట్ నెట్వర్క్, ప్రపంచమంతా ఉంది. ఆ సాలిగూడులో చిక్కిన చిన్న పేడ పరుగు నీ నీరూరు కాపాడుకోలేవు. రాయ్ కార్పొరేట్, నువ్వు సాలిగూడు అన్నావే, దాని మా ఊళ్ళో బూజ్ అంటారు. చీపురు కడతో దులిపాతులు పారేస్తాం. చూస్తావుగా, అన్ని దేశాల్లో ఉన్న సాక్ష్యాలు ఎగురుకుంటూ వస్తాయి. రప్పిస్తా. పడ్డావుగా, దెబ్బ తెలియట్లేదా? బయట నవ్వుతున్నారు. సముద్రం వెనక్కి వెళితే ఒడ్డున నిలబడి నవ్వకూడదురా. తిక్కరేగిందంటే అదే సముద్రం సునామీలా మారి ముంచేస్తది. అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు. ఏయ్, ఇవి కార్పొరేట్ పాలిటిక్స్, తట్టుకోలేవు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత? చిటికిని వేలి మీద వెంట్రుకంత. పీకావతల పారేస్తా. ఏంట్రా నీ ధైర్యం? నేనేరా నా ధైర్యం. ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని. చల్ చల్. టైంకి రావడానికి కదా స్కూల్ సెక్రటరీ వస్తాను లేవా, పెట్టాయి. ఎక్స్క్యూజ్ మీ, మినిస్టర్ గారిని కలవాలి. లోపల నాడయ్యా. సరే కలుద్దాం పదండి. ఆ లోపల కాదు, ఈ లోపల. ఎంతసేపు ఉన్నాను? 50 సెకండ్ సార్. బాగా ప్రాక్టీస్ చేయాలయ్యా. మీరు నీరూరు రైతులు అండి. తెలిసిందయ్యా, 2300 మంది మీకు అగనెస్ట్ గా ఉన్నారంటగా. అదంతా మోసం సార్. మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించాలి. ఆలోచించి చెప్తా. బాగా డెప్త్కి వెళ్ళి చించాలయ్యా. ఏ రూటు కనబడలే. మీరు వెళ్ళండి. అయ్యా ఇదిగో, మీరు ఇలా ఇబ్బంది పెట్టారనుకో, ఇంకా డెప్త్కి వెళ్ళిపోతాను. వెళ్ళకండి, పోతారు. ఏంటి ఎగస్టాలా? రే, వీళ్ళని బయటకి ఎండేట్రా. అక్కర్లేదు, తొందరలో జనమే మిమ్మల్ని గెంటేస్తారు మీ కుర్చీల్లోంచి. పదండి. ఏంటి సార్ మీరు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన పాత న్యూస్ కి కొనసాగింపడుతారు? ఏదైనా హాట్ న్యూస్ చెప్పండి. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఇంకో ముగ్గురిని చౌకొప్పించండి. లైవ్ ఇద్దాం, పెద్ద సెన్సేషన్ అవుతుంది. కాలర్ పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, మీడియా కావాల్సిన సెన్సేషన్. టీవీలకి సావులు కావాలని అర్థమైపోయింది. మనలో 6 పోగొట్టేగా ఈడదాకా వచ్చింది. ఇంకో 4 పోతాం, మన కోసమేగా. ముసలోళ్ళం ఉంటే 3-4 ఏళ్ళు, కాస్త ముందు పోతే రేపు అనేది రావాలంటే ఈరోజు వెళ్ళిపోవాలి. చచ్చిపోతాం అయ్యా. చస్తేనే సాయం చేస్తారా? శవానికి సాయం అవసరమా? ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు కూడా స్పందించడు. వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టె వాళ్ళకి అక్కర్లేదు. 24 గంటల కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళెందుకు చూస్తారయ్యా? చూడాలి. వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు. లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను. పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను.